సభాపర్వం నుంచి ఉత్తమ్ మిస్ అయ్యారు. ఆ 40 నిమిషాలు నీళ్ల లాబీలో కాకరేపింది. ఇరిగేషన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై ముఖ్యమంత్రితో రెండో రోజు సైతం సాగిన రగడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సభ వదిలి వెళ్లిపోయేలా చేసింది. దీంతో ఆయన హౌస్ నుంచి అలిగి బయటకొచ్చారన్న వార్త అక్కడ గుప్పమంది. అసలు పీపీటీ ఉంటుందా లేదా అన్న సందిగ్ధతకు దారితీసిన ఈ పరిణామం అధికార పక్షంలో కలకలం రేపింది. జలమంత్రి ముఖ్యమంత్రి నడుమ జగడం పీక్స్కు చేరింది. కృష్ణా జలాలపై అసెంబ్లీలో తాను ఇద్దామనుకున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు రేవంత్ అడ్డుపుల్లా వేసే ప్రయత్నం చేస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి అలకాబూనే దాకా వెళ్ళింది. ఆ ప్రెజెంటేషన్ను నిలువరించే ప్రయత్నం చేశాడో లేక రేవంత్ తానే ఇస్తానన్నాడో తెలియదు గాని ఉత్తమ్ హౌస్లో నుంచి రుసరుసా బయటకు వెళ్ళిపోయాడు. దాదాపు ఒక 40 నిమిషాలు మాయమయ్యాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అలిగాడు అన్న సమాచారం బయటకు పొక్కడంతో ఏం జరిగింది అన్న ఆసక్తికర చర్చకు తెరలేచింది. సభ మధ్యలో కోపంగా బయటకు వచ్చిన నీటిపారుదల కాసేపు కొనసాగింది. ఇంతలో ఆయన ఎక్కడికి వెళ్లలేదు, సిఎల్పిలోనే ఉన్నారన్న సంగతి తెలిసింది. అసలేం జరిగిందో ఆయననే అడిగి తెలుసుకుందామనుకున్న కొందరు మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం వైపు వెళ్లగా అక్కడి సిబ్బంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ లేరని సమాచారం అందించారు. ఈలోపు ఈ సంగతి అసెంబ్లీ అంతటా దావానలంలా వ్యాపించడం, ఉత్తమ్ ఎక్కడికి వెళ్లి ఉంటారన్న చర్చ జోరుగా సాగడం, ఆ వెంటనే ఆయన సీఎం ఛాంబర్లో ఉన్నారన్న విషయం తెలియడం ఒక్కొక్కటిగా తెలుస్తూ వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి ఛాయ్ తాగుతున్నారన్న సమాచారం బయటకు వచ్చింది. లాబీల్లో ఇంత రచ్చ జరుగుతుంటే ఇద్దరూ కలిసి 1/2 టీ లాగిస్తున్నారన్న సంగతి అంతు చిక్కకుండా తయారైంది. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు లోగుట్టును బయటపెట్టాయి. సభలో నుంచి అలిగి వెళ్లిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎల్పిలోనే ఉన్నారని, ఎవరికంటా పడకుండా ఆయన అక్కడి బాత్రూంలో దాదాపు 40 నిమిషాలు గడిపారని ఇంటెలిజెన్స్ టీం తేల్చింది. అక్కడి నుంచే ఆయన ఢిల్లీ అధిష్టానం పెద్దలకు ఫోన్లు చేశారని, మరోసారి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. హైకమాండ్ మందలింపో తనకు తానే తమాయించుకున్నారో తెలియదు కానీ కాసేపటి తర్వాత ముఖ్యమంత్రే స్వయంగా నీళ్ల మంత్రికి ఫోన్ చేసి తన గదికి పిలిపించుకుని రాజీ కుదుర్చుకున్నారట. అందులో భాగంగానే ఇద్దరి తేనీరు సేవన తంతు అన్నది ఇంటెల్ ఇన్ఫో. అధికార పక్షం ప్రతిపక్ష బీజేపీ బాధ్యత రాహిత్యం అసెంబ్లీ వేదికగా బయటపడింది. ఒకవైపు అసెంబ్లీలో నదీ జలాలపై ప్రభుత్వం పీపీపీ చర్చ నిర్వహిస్తుండగా పాలకపక్ష మంత్రులు ఎమ్మెల్యేలు బయట చక్కర్లు కొట్టారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు మేమేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టు ఏకంగా సభలోనే గాఢ నిద్రపోయారు. ప్రజాప్రతినిధులు ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేల బాధ్యతా రాహిత్యం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన కృష్ణా, గోదావరి నదీ జలాల వాటాపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తూ సుదీర్ఘ చర్చ నిర్వహించింది. ఈ సమయంలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేల తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. సభలో చర్చ జరుగుతుండగా నిద్రలోకి జారుకోవడంపై అంతటా చర్చ జరుగుతుంది. మరోవైపు మంత్రి ఉత్తమ్ పీపీపీని లైట్ తీసుకున్న అధికార పార్టీ సభ్యులు అసెంబ్లీ లాబీ, ఛాంబర్లలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. ప్రజల గొంతుకుగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించడంపై ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదీ జలాలపై చర్చ జరుగుతున్న వేళ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గాఢ నిద్రలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల వైఫల్యాలు, గత ప్రభుత్వ తప్పిదాల పేరిట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తున్న సాగునీటి అంశంపై మంత్రి గణాంకాలతో వివరిస్తుంటే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం హెడ్ ఫోన్లు పెట్టుకుని మరీ నిద్రిస్తూ కెమెరా కంటికి చిక్కారు.
రాష్ట్ర ప్రయోజనాల కంటే ఈ ఎమ్మెల్యేలకు నిద్రే ముఖ్యమా అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించే అత్యున్నత వేదికపై ఇలాంటి బాధ్యతారాహిత్యం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇరిగేషన్ పై ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు లైట్ గా తీసుకున్నారు. అదే సమయంలో అసెంబ్లీ లాబీలు, ఛాంబర్లలో చక్కలు కొట్టారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై సీరియస్ అయిన రేవంత్ రెడ్డి అందరినీ సభలోకి పిలిపించాలని విప్పులను ఆదేశించారు. అటు మొన్నటి ప్రెజెంటేషన్లోనే ఎవరూ బయటకు వెళ్లొద్దని, సభలోనే ఉండాలని చెప్పారు. అయినా సీఎం మాటను మంత్రులు, ఎమ్మెల్యేలు లెక్క చేయకపోవడం గమనార్హం. ప్రజల గొంతుకుగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో బాధ్యత లేకుండా వ్యవహరించడంపై ప్రజలు, నెటిజన్లు మండిపడుతున్నారు.